ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక మారు మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తనని దేవుని కృతజ్ఞతలు. ఈరోజు పాఠ్యాంశముగా పరిశుద్ధ గ్రంథములో నుంచి గత కాలంలో అయితే బైబిల్ ఎలా చదవాలనేది నేర్చుకున్నాం. ఈరోజు వాక్యం ఎలా వినాలి అనే దాన్ని ఒక పాఠంగా మనం నేర్చుకున్నాం. అంటే వాక్యం ఎలా వినాలి అనేది కూడా ప్రాముఖ్యమైన పాఠంగానే ఉంటుందా, వాక్యం ఎలా వినాలి అనేది కూడా నేర్చుకోవాలి అని అంటే నిజమే, అది కూడా చాలా ప్రాముఖ్యమైన పద్ధతిని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. వాక్యం వినే దాని గురించి కూడా బైబిల్ చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకంటే అనేక మంది వాక్యం ఎలా వినాలి అంటే దేవుడు వినడానికి ఏమి ఇచ్చాడు, మనిషికి చెవులు ఇచ్చాడు అనుకుంటాం. కానీ ఈ వాక్యం వినేదాని గురించి యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఏమి తెలియపరిచాడు అనగా, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చూసినట్లయితే 7వ వచనంలో చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని రాయండి. సుమారుగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో చాలాసార్లు, ముఖ్యంగా యోహాను ద్వారా 7 సంఘాలకు రాయబడిన ఈ పుస్తకంలో, అనగా 7 స్థానిక సంఘాలకు, 7 ముఖ్యమైన పట్టణాల్లో ఉన్న సంఘాలకు యోహాను ద్వారా దేవుడు కొన్ని విషయాలు రాస్తూ ప్రతి సంఘంతోనూ మాట్లాడిన తర్వాత చివరిలో చెవి గలవాడు వినుగాక అనే పదాన్ని వాడతాడు. అంటే చెవి గలవాడు వినుగాక అని అంటున్నాడంటే చెవులు లేనివాడు, చెవిటివాడు వినలేడు అని దేవునికి కానీ లేక యోహాను కానీ తెలియదా? మరి చెవి గలవాడు వినుగాక అని ఎందుకు అంటున్నాడంటే అందరికీ చెవులు ఉన్నాయి, చాలామంది వినగలిగే స్థితిని కలిగి ఉన్నారు, కానీ దేవుని వాక్యం వినగలిగే స్థితిని చాలామంది కలిగలేరు. అందుకే చెవి గలవాడు వింటాడు, దేవుని వాక్యం వినగలిగే చెవులు కలిగిన వాడు దేవుని వాక్యాన్ని వింటాడని రాయబడింది. ఈరోజు అనేక మంది ప్రార్థనా మందిరాలకు, దేవుని యందు ప్రకటింపబడుతున్న స్వార్థ సభలకు అనేక వేల మందిగా వెళుతున్నారు. కానీ వెళ్ళి విని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీకు చిన్న ఒక సామెత చెప్తాను. మాది ఇస్కోద డిస్టిక్ భీమవరంలో ఉండేవాడిని. భీమవరంలో ఉండేవాళ్ళు ఒక సామెత వాడేవాడు. ఆ సామెత ఏంటంటే, కొల్లయ్య యామారం వెళ్ళొచ్చినట్లుగా నువ్వు పనులు చేస్తున్నావు అనేవాడు. ఎవరన్నా సరిగా పని చేయకపోతే, అనుకున్న పని కాక మరొక పని చేస్తే, చెప్పిన పని వినకపోతే వాడిని కొల్లయ్య యామారం వెళ్ళొచ్చేవాడు అనేవాడు. ఈ సామెత చాలాసార్లు విని ఒకరోజు మా నాయనని అడిగాను, ఏంటి సామెత, ఈ సామెత ఎందుకు అలా చెప్తారు అంటే, కొల్లయ్య అనేవాడు ఒక పాలేరుగా పనిచేసాడు ఒక ఇంట్లో. కొల్లయ్య అనేవాడు ఒక పాలేరుగా ఇంట్లో పనిచేస్తుంటే ఆ పగలంతా ఇంట్లోనూ వాళ్ళ పొలంలోనూ పనిచేసేవాడు. రాత్రికి వాళ్ళు భోజనం పెట్టిన తర్వాత తిని వాళ్ళ ఇంటి బయట అరుగు మీద పడుకునేవాడు. ఒకరోజు రాత్రి లోపల ఇంట్లో యజమానురాలు మాట్లాడుకుంటా, రేపు పొద్దున్న మన కొల్లయ్యని దేవాలయం పంపించాలి, పొద్దున్నే కొల్లయ్యని దేవాలయం పంపించాలని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బయట పడుకున్న వాడికి మాట వినపడింది, రేపు కొల్లయ్యని దేవాలయం పంపించాలని. ఆ మాట వినగానే వాడు, అంటే రేపు పొద్దున్న నన్ను వాళ్ళు దేవాలయం పంపిస్తారన్నమాట అని చెప్పి, వాళ్ళు చెప్పేదాకా నేనంటే ఎందుకని చెప్పి రాత్రి నడిచి వెళ్ళొచ్చేసాడంట. దేవాలయం వెళ్ళొచ్చేసాడు. దేవాలయం వెళ్ళొచ్చేసిన తర్వాత పొద్దున్నే యజమానుడు లేచి తలుపు తీసి, కొల్లయ్య ఇట్రా, ఈరోజు నువ్వు దేవాలయం వెళ్ళి రావాలంటే వాడు అన్నాడంటే నవ్వి, అయ్యగారు నాకు తెలుసు మీరు నన్ను పంపిస్తారని, అందుకే నేను రాత్రి ఇల్లు వచ్చేసాను అన్నాడంట. ఎందుకు ఇల్లు వచ్చేసావరంటే అది నాకు తెలియదు, మీరు నన్ను పంపిస్తారు కాబట్టి రాత్రి ఇల్లు వచ్చేసాను. అలాగే చాలామంది కూడా ప్రార్థనకు లేక దేవుని వాక్యం వినడానికి, సువార్త సభలకు, దేవుని మందిరానికి ఇలాగే ఇల్లు వచ్చేస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు వచ్చేస్తున్నారో తెలియదు. ప్రకటించే వాళ్ళు కూడా ఏం ప్రకటిస్తున్నారో తెలియకుండా ప్రకటించే వాళ్ళని కొంతమంది చూస్తున్నాం. వినేవాళ్ళు అధికమైన వాటిని కూడా అలాగే మనం చూస్తున్నాం. ఎవరినైనా అక్కడికి వెళ్ళామమ్మా, నేను ప్రార్థనకు వెళ్ళాను, లేకపోతే సువార్త సభకు వెళ్ళాను, దేవుని మందిరానికి వెళ్ళాను అంటారు. సరే ఏం చెప్పారు వాక్యం అంటే, అసలు ఈరోజు వాక్యం చాలా బాగా చెప్పారు అంటాడు. కానీ ఏం చెప్పాడంటే చెప్పడం, ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాక్యం మాత్రం బాగా చెప్పారు. అంటే వాక్యం వినడానికి వెళ్ళిన వాళ్ళు వాక్యం వినే చెవులను కలిగి ఉండలేకపోతున్నారు. ఇప్పటి కాలంలో కాదు, యేసుక్రీస్తు వాక్యం చెప్పేటప్పుడు కూడా, యేసుక్రీస్తు వాక్యం బోధించేటప్పుడు కూడా ఆయన అనేక వేల మంది వెంబడిస్తున్నప్పుడు, అనేక వేల మంది ఆయన వెంబడిస్తున్న వాళ్ళలో 4 రకాలు
సువార్తలో ఉంటుంది. 4 రకాలైన మనుషులు ఉండేవాళ్ళు. కొంతమంది ఆయన సువార్త ప్రకటించే చోట ఇంతమంది వేల జనసమూహంలో ఎవరైనా రోగులు ఉన్నట్లయితే పుట్టి కుంటివాడు లేచి నడుస్తాడు, పుట్టి గుడ్డివాడు చూస్తాడు, పక్షవాతం గలవాడు లేస్తాడు, దయ్యం పట్టిన వాడికి విడిపబడతాడు, చనిపోయిన వాడు కూడా తిరిగి లేస్తాడు. ఇటువంటి మహత్తరమైన కార్యాలు మనం చూడొచ్చు. ఇలాంటివి ఏ ఛానల్ కూడా చూపించలేదు అనుకున్నట్లుగా వాళ్ళు అక్కడికి వెళ్ళి అద్భుతాలు సూచక్రియలు చూడటానికి వెళ్ళేవాళ్ళు. ఒక రకమైన క్యాండిడేట్లు వీళ్ళు. ఇంకొక రకం ఎవరో తెలుసా? ఆయన చెప్పిన సేపు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు, కానీ ఎక్కడైనా సరే వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండా రొట్టెలు పెడతాడు. ఆ రొట్టెలు తినొచ్చని చెప్పి కొంతమంది వెళ్ళేవారు. 3వ కేటగిరీ ఎవరంటే సాసులు పరిశీలిగా ఉన్న వాళ్ళు ఆయనను దోషిగా ఎంచాలని చెప్పి ఆయన చెప్పే వాక్యంలో తప్పులు పట్టుకోవాలని కొంతమంది వెళ్ళేవాళ్ళు. చాలా కొద్ది మంది మాత్రమే యోగ్యమైన మంచి మనసుతో విశ్వాసంతో వాక్యాన్ని వినడానికి వెళ్ళేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాగే దేవుని మీద విశ్వాసం కలిగిన వాళ్ళుగా బైబిల్ పట్టుకుని వెళుతున్నారు. కానీ వెళుతున్న వాళ్ళు ఉండే రకాలు, వీళ్ళు వెళ్ళేది వాక్యం వినడానికనే ఉద్దేశం అసలు వాళ్ళు జరిగించట్లేదు. వచ్చిన జనాన్ని చూడటానికి కొంతమంది, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు చూపించడానికి కొంతమంది, ఇంకా స్పెషల్గా నిద్రపోవటానికి కొంతమంది, ఇంకా యవనస్తులు అయితే ఇంకా భయంకరమైన కార్యక్రమాలు చేయడానికి మరికొంతమంది వెళుతున్న వాళ్ళగా మనం చూస్తున్నాం. చాలా కొద్ది మంది మాత్రమే మంచి మనసుతో ఆసక్తిగా వాక్యం వినడానికి వచ్చే వాళ్ళకి కనపడుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే. వాక్యం వినే విషయంలో జాగ్రత్తగా మనం వినకపోతే వినిన వాక్యం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. ఒక వాక్య భాగం తెలియపరుస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథకర్తాకారుడు హెబ్రీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే ఇక్కడ ఒక వాక్యం మనం చదువుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే మొదటి వాక్య భాగం నుంచి ఉంటుంది. 2వ వచనంలో వారికి ప్రకటింపబడినట్లుగా మనకును సువార్త ప్రకటింపబడిన కానీ వారు విన్న వారితో విశ్వాసం గలవారై ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయిందంట. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ దేవుని వాగ్దానములను వాళ్ళు వాక్యాన్ని బట్టి దేవుని మాటలు బట్టి విన్నారు, కానీ వినిన వాటిని సరిగా వాళ్ళు వినలేదు కనుక, సరిగా వినకపోవటం వల్ల వాళ్ళకి విశ్వాసం లేదు కనుక వాళ్ళు విన్న వాక్యము, వాళ్ళకి దేవుడిచ్చిన వాగ్దానం నిష్ప్రయోజనం అయిపోయిందంట. ఈ మాట ఇశ్రాయేలు గురించి మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు చెరగా ఉన్నప్పుడు మోషేను దేవుడు పంపించి వాళ్ళ ఇశ్రాయేలు జనాంగం అంతటికీ ఒక వాగ్దానం చేశాడు. మిమ్మల్ని ఈ చరణం విడిపించి పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి నడిపిస్తాను అని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. కానీ దేవుడు చెప్పిన వాటిని వాళ్ళు సరిగా వినలేదు. వినిన మాటను బట్టి వాళ్ళు ప్రవర్తించలేదు. వినిన మాటను బట్టి వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కనుక సుమారుగా అక్కడ బయలుదేరిన వాళ్ళలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు కాకుండా 20 సంవత్సరాలకు పైబడి సైన్యంలో చేరగలిగిన వాళ్ళే 6,03,550 మంది. మిగతా పిల్లలు, స్త్రీలు, ముసలి వాళ్ళు కాకుండా వీళ్ళందరూ కలిపితే సుమారుగా మనం ఒక 20 లక్షలు అనుకోవచ్చు. సుమారుగా ఇన్ని లక్షల మందికి దేవుడు వాగ్దానం చేశాడు. కానీ తీరా దేవుడు చెప్పిన మాట ప్రకారముగా కానాను దేశంలో ప్రవేశించిన వాళ్ళు ఐగుప్తులో బయలుదేరిన కానించి కానాను దేశానికి వెళ్ళిన వాళ్ళు 2 మాత్రమే ఉన్నారు. మిగతా అన్ని లక్షల మందికి దేవుడు చెప్పిన ఆ మాట నిష్ప్రయోజనం అయిపోయింది. ఈ రోజుల్లో కూడా దేవుని వాక్యంలో ఎన్నో మాటలు మనం వింటున్నాం. అది మనకి నిష్ప్రయోజనంగా చేయబడడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం వినే చెవులు మనం కలిగి ఉండలేకపోవటమే. దేవుని వాక్యం వినగలిగే చెవులు కలిగి ఉండలేకపోవటం వలన మనకది నిష్ప్రయోజనంగా చేయబడుతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది అని లేఖన భాగాన్ని ఇక్కడ ఉన్న వాక్య భాగంలో మనం చూడవచ్చు. వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందని రాయబడుతుంది. ఎందుకు ప్రయోజనకరంగా చేయబడుతుంది? ఎలాగనగా యేసుక్రీస్తు దీని గురించి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త ఆ వాక్య భాగంలో 13వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు విత్తువాను కూర్చున్న ఉపమానం తెలియపరుస్తారు. ఆ విత్తువాను కూర్చున్న ఉపమానంలో ఉన్న భావం ఏంటంటే అక్కడ విత్తబడుతున్న విత్తనము దేవుని వాక్యము. వాక్యం అనేది వినబడుతుంది, వినిపించబడుతుంది, ప్రకటించబడుతుంది. వాక్యం అనేది ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు 4 రకాలుగా ఉన్నారంట. 4 రకాలుగా. ఒకడు త్రోవ ప్రక్కన పడిన విత్తనాలను పోలి ఉన్నాడు. వాడు వాక్యం వింటాడు, కానీ ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాడు. అపవాది వచ్చి వాడి
లో వాక్యాన్ని ఎత్తుకుపోయింది, విత్తనాలు ఎత్తుకుపోయింది. ఇంకొకడు రాతి నేలలో పడిన విత్తనాలుగా వాక్యాన్ని వింటాడు. అంటే వాక్యం వింటాడు కదా, దాన్ని అర్థం చేసుకోడు, ఆ వాక్యాన్ని గ్రహించడు కనుక ఆ వాక్యములో ఉన్న విశ్వాసం కానీ, ఆ వాక్యములో ఉన్న ధైర్యం కానీ, ఆ వాక్యంలో ఉన్న భక్తి కానీ వాడికి లేకపోవటం వలన వాడేమైపోతున్నాడంటే వేరు లేనందున, చెమ్మ లేనందున రాతి నేల పడిన వాళ్ళగా శోధన కాలం ముందు వాడు క్రీస్తునందు విశ్వాసం నుంచి పడిపోతున్నాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు వాక్యం వింటాడు, చాలా మంచి నేలను కలిగి ఉంటాడు, కానీ వాక్యం వినే ఈ మాటల కంటే కూడా మొండ్ల పొదలలాగా ఐహిక విచారము, ధనమోసం అనే ఆలోచనలో వాడు ఉండి ఈ వాక్యాన్ని అణిచివేస్తాడు. వాడిలో కూడా వాక్యం వింటాడు, కానీ వాడిలో కూడా ఆ వాక్యం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఒకడున్నాడు, ఒకరు మాత్రమే యోగ్యమైన మంచి మనసుతో ఆసక్తిగా దేవుని వాక్యం విన్నాడు. 30 60 100 ఫలించినట్లుగా వాక్య భాగం మనం చూస్తాం. ఇది వ్యవసాయం గురించి దేవుడు చెప్పలేదు. చాలామంది వాక్యాన్ని ఇలాగే వింటున్నారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వినేవాళ్ళగా ఈ రోజుల్లో కనపడలేదు. నిజంగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని వింటే, అలా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? హెబ్రీ పత్రికలలో అయితే విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది అన్నాడు. ఎందుకంటే వాళ్ళు దాని అందు విశ్వాసం ఉంచలేదు, దాన్ని వాళ్ళు నమ్మలేదు కనుక. కానీ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, వాక్యాన్ని వాక్యం వినగలిగే చెవులు కలిగిన వాళ్ళముగా మనం వాక్యం విన్నట్లయితే అక్కడ దాని పరిస్థితి, దాని యొక్క విధానం ఎలా ఉంటుందని అంటాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితే కనుక మేమనో మానగా దేవుని కృతదాసులు తెలియచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది అని రాయాలి. ఆ వాక్యమే, ఏ వాక్యాన్నైతే మీరు వింటున్నారో, ఏ వాక్యమైతే మీరు గ్రహిస్తున్నారో, ఏ వాక్యాన్నైతే వాక్యం వినే చెవులు కలిగిన వాళ్ళగా వింటున్నారో, ఆ వాక్యము విశ్వాసులను మీలో కార్యసిద్ధి కలిగేస్తుంది. ఆ వాక్యమే విశ్వాసులను మనలో కార్యసిద్ధిని కలుగు చేయుచున్నది అని అక్కడ రాయబడింది. ఆ వాక్యము కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఆ వాక్యమే వినకపోతే ఎంత గొప్ప వ్యక్తి వాక్యం చెప్పినా, ఎంతసేపు వాక్యం చెప్పినా, ఎంత దూరం వెళ్ళి వాక్యం విన్నా నిష్ప్రయోజనము. దీనివల్ల ఏమీ ఉపయోగం ఉండదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాక్యాన్ని వాక్యముగా ఉంటే అదే మనకు కార్యం చేస్తుంది. వాక్యాన్ని వాక్యంగా వినకపోతే అది మనకి నిష్ప్రయోజనముగా చేయబడుతుందనే విషయాన్ని ఇక్కడ వాక్యభాగం మనం నేర్చుకుంటాం కనుక అది మనకి, ఆ వాక్యము మనకి కార్యసిద్ధి కలుగు చేయాలి అంటే ఎలా వినాలి, వాక్యం వినేవాడు ఎలా వినాలి? ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం చూసినట్లయితే 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయంలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. 17వ అధ్యాయంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇక్కడ బెరయాలో ఉన్న కొంతమంది ప్రజలు, కొంతమంది స్త్రీలు వాక్యాన్ని వింటున్నారు. 11వ వచనం, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఫస్ట్ ఆసక్తితో వాక్యము అంగీకరించి ఏం చేస్తారంటే, ఆసక్తి దేని మీద? పౌలు గారు చెప్పే వాక్యం మీద ఆసక్తి కలిగిన వాళ్ళగా ఉన్నారంట. ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది వాక్యం మీద ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని ఆసక్తిగా అంగీకరిస్తున్నారు? లోకము సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి దేవుని వాక్యం మీద ఉంటుందా? కనుక వాక్యం వినేవాడు ఫస్ట్ నిజంగా వాక్యం వినే చెవులు కలిగిన వాడైతే వాక్యాన్ని ఆసక్తిగా వినాలి. వీరు ఆసక్తిగా పౌలు గారు చెబుతున్న వాక్య భాగాన్ని అంగీకరించే వాళ్ళంట. అంగీకరిస్తూ మరలా ఏం చూడండి తెలుసా? ఆ వాక్య భాగం చూడండి. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవోనని ప్రతి దినము లేఖనాలు పరిశీలించారట. వాక్యం వినేవాడికి చాలా జాగ్రత్తగా చెప్తున్న హెచ్చరిక. ఏదో పిల్ల యామారు వెళ్ళొచ్చినట్లుగా వెళ్ళాను వచ్చేసాననేట్లు కాకుండా, ఎవరు వాక్యం చెబుతున్నా, ఎక్కడ వాక్యం చెబుతున్నా, ఎంత గొప్ప సేవకుడు వాక్యం చెబుతున్నా, ఎన్ని భాషలు మాట్లాడవాడు చెబుతున్నా, ఎంత అనుభవం కలవాడు చెబుతున్నా, వాక్యం వినేవాడు చెబుతున్న వాక్యం అసలు బైబిల్ అలా ఉన్నదా లేదనేది పరిశీలన చేయాలట. పరిశీలన చేసే ఆలోచన కలిగిన వాడిలో మాత్రమే వాక్యము ఫలిస్తుంది. ఎవరు వాక్యం చెప్పిన వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఇక్కడ పౌలు గారు వాక్యం చెప్తున్నాడంట.
పౌలు అంటే ఎవరు? దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వాడు. యేసుక్రీస్తు వారి తర్వాత అత్యంత ఉన్నతంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించిన గొప్ప వ్యక్తి. అనేక ప్రాంతాల్లో స్థానిక సంఘాలను ఏర్పాటు చేసిన వాడు. సుమారు 14 పత్రికలు రాసిన వాడు పౌలు గారు. ఇటువంటి పౌలుగా ఎంచబడిన ఆయన వాక్యం చెబుతుంటే అలా చేస్తారంట. అలా ఉన్నవో లేవో లేఖనాలు పరిశీలిస్తున్నారంట. ఈ రోజుల్లో మనం అనుకుంటున్న సేవకులు చాలామంది తెలుసుకున్న పాస్టర్ లాంటి వాళ్ళు పౌలు కంటే గొప్ప వాళ్ళ. ఎప్పుడో కూడా మనుషుని పెట్టి నేను చెప్పేది నిజమే ఎప్పుడు మనం నమ్మకూడదు. ఎవరు వాక్యం చెబుతున్నా సరే ఆ వాక్య భాగంలో అలా ఉన్నదా లేదనేది పరిశీలన చేయాలంట. చాలామంది బైబిల్ పరిశీలన చేసి అలవాటు కలిగి ఉంటారండి. బైబిల్ చదవరు కూడా. చాలామంది ఎలా చదువుతారు బైబిల్ చదివే దగ్గర? ఇక్కడ చెప్తున్న సేవకుడు ఒక రిఫరెన్స్ చెప్పగానే త్వరగా ఒకరి తర్వాత ఒకరు బైబిల్ అలా ఓపెన్ చేసి నేను చదవాలనుకుంటారు. తీరా వీళ్ళు తీసే లోపు వేరే పక్కన సహోదరుడు కనుక బైబిల్ చదివేశాడు అనుకో, అయితే ఇంకా నన్ను ఆ వచనం తీయక్కర్లేదు, నెక్స్ట్ వచనం చెప్పినప్పుడు తీద్దాం. చదివేశాడు కదా ఆల్రెడీ. మళ్ళీ ఇంకొక వచనం చెప్పగానే మళ్ళీ తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఈ పక్క సహోదరుడు చదవగానే అయితే ఆయన చదివేస్తాడు కదా, ఇంకా దాన్ని మనం తీయక్కర్లేదు. కానీ దేవుని దగ్గర ఘనమైన పని ఏంటో తెలుసా? ఈ వాక్య భాగంలో ఉంది. వీళ్ళు గనులంట. గనులు ఎందుకు ఎవరు తెలిసి వాళ్ళు ఎవరు వాక్యం చెప్పినా తీసి చూసేవాళ్ళని. బైబిల్ ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చాడు. బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తున్నాం, కానీ ఎలాగే పట్టుకెళ్తున్నాం, కొంతమంది జిప్పు కూడా తీయకుండా వచ్చేస్తున్నాం. అందుకొరకు దేవుడు లేదు. అలా వెళ్ళి దేవుని వాక్యం వింటే ఆ వాక్యం నీలో ఫలించదు. వాక్యం నీలో ఫలించాలి అంటే, వాక్యాన్ని వాక్యముగా వినాలి అంటే ఎవరు వాక్యం చెప్పినా సరే దాన్ని పరిశీలించాలి. ఎందుకు పరిశీలించాలో తెలుసా? పేతురు రాసిన పత్రికలో వాక్యం ఉంటుంది. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే అక్కడ పేతురు గారి ద్వారా ఒక మాట మనం జ్ఞాపకం చేసినట్లయితే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేవి, అటువలే మీలోను అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. ఎక్కడ ఉన్నారంటే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. సరే, ప్రజల్లో అంటే వదిలేద్దాం. నెక్స్ట్ పదం చూసారా? మీలో ఉన్నారు. ప్రజల్లో ఉన్నారనడానికి మీలో ఉన్నారనడానికి తేడా ఏంటో తెలుసా? కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ అనేది చైనాలో ఉంది. నిజమా? అంత ప్రమాదకరంగా ఉందా? అంతమంది చనిపోతున్నారా అని అనుకున్నాం. కానీ మనకు అంత భయం లేదు, అంత జాగ్రత్త మనం ఉండక్కర్లేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు అది మన ఊర్లో మన ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఎలా ఉండాలి? అలాగంటాడు దేవుడు పేతురు గారి ద్వారా, అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారంటే ఎక్కడో ఉన్నారనుకున్నాం అనుకుంటున్నానేమో, మీలోనే ఉన్నారు. మీలోనే ఉన్నారు కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, మీలోనే ఉన్నారు కాబట్టి మీరేం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూసినట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరున్నారు కనుక, ఇక్కడ యోహాను గారు అంటారు అనేకులంట. అంటే ఆయనకే లెక్క కందలా జనం. ఎవరు? అబద్ధాన్ని ప్రకటించేవాళ్ళు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మను దేవుని సంబంధం కనుక పరీక్షించమంటాడు. నీకు వాక్యం చెప్పే సేవకుడు పరీక్షించాలి. నీకు వాక్యం చెప్తున్న వాక్య భాగాన్ని వాక్యం అలా ఉన్నదో లేదో పరీక్షించాలి. ఎందుకంటే అనేక అబద్ధ ప్రవక్తలు మీలోనే ఉన్నారు, మనలోనే ఉన్నారు. అబద్ధ బోధన మనం వినడం వల్ల మన విశ్వాసాన్ని కోల్పోయి పత్రంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందుకే బెరయాలో ఉన్నవాళ్ళు పౌలు గారు వాక్యం అలా ఉన్నవో లేవో పరిశీలన చేశారంటే, వాక్యం వినేవాడు చెవులకు పని చెప్పడం కాదు, తన కళ్ళకు పని చెప్పాలి. బైబిల్ చూడాలి. బైబిల్ చూస్తూ దాంట్లో ఉన్నదాని ప్రకారంగా వినితేనే మనకు ప్రయోజనం, లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోయి ఉంటుంది. ఆ ఆత్మలు దేవుడి సంబంధమో కావో పరీక్షించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అంటే ఎలా పరీక్షిస్తాం మనం? సత్యాన్ని ప్రకటించే వాళ్ళు తెల్లబట్టలు వేసుకుంటారని, అసత్యాన్ని ప్రకటించేవాడు నల్లబట్టలు వేసుకుంటారని చెబుతామా? సత్యాన్ని ప్రకటించేవాడు ఎప్పుడు తెల్లబట్టలు వేసుకుని ఉన్నాడు, అసత్యాన్ని ప్రకటించేవాడు ఎప్పుడు కూడా నల్లబట్టలు వేసుకుని ఉన్నాడు. ఇక్కడ వస్త్రధారణ బట్టి ఆ విషయం మనం గుర్తించలేము. అతను సత్యం చెప్తున్నాడా అసత్యం చెప్తున్నాడా, అబద్ధ బోధ సత్యమైన బోధ ఎలా మనకు తెలుస్తుందంటే వాడిని పరీక్షించినప్పుడు తెలుస్తుంది. ఎలా పరీక్షించాలి? బంగారం ఉందండి, మనకి ఏదైనా ఒక వస్తువు రోడ్డు మీద దొరకగానే దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడైనా అమ్మాలనుకున్నాం అనుకో, ఇదిగో ఈ వస్తువు దీన్ని నేను అమ్మేద్దాం అనుకున్నాను తీసుకోమని. కానీ ఇటువరకు కంసాలలో షాపుల్లో ఇప్పుడేదో రకరకాల పరికరాలు వచ్చినటువంటి ఈ బంగారాన్ని కొనుక్కునే వాళ్ళని కంసాలు అనేవాళ్ళు. ఈ కంసాలు వాళ్ళ దగ్గర ఏముండేదంటే ఒక రాయి ఉంటుందంట. మనం పట్టుకెళ్ళి ఇచ్చిన వస్తువు గోల్డా రోల్ గోల్డా చూడాలి అంటే వాడు ఆ రాయి మీద పెట్టి ఇలా గీస్తాడు. రాయి మీద గీగానే అది గోల్డా రోల్ గోల్డా తెలిసిపోద్ది.
అలాగే నీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చిన సేవకుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు సత్యం చెప్తారు అసత్యం చెప్తారని తెలుసుకోవాలంటే వాళ్ళని దేనికెట్టి గీయాలి? ఏ రాయి పెట్టి గీయాలంటే రాళ్ళకి గోళ్ళ పెట్టి గీయద్దండి, దీనికి పెట్టి గీయండి. దేనికి? వాక్యానికి. పరీక్షించండి. పరీక్షించిన బాధ్యత వినేవాళ్ళకే దేవుడు పెట్టాడు. మీరు వినేవాళ్ళుగా వాక్య సంబంధమైన దేవుని వాగ్దానం సంపాదించుకోవాలి అంటే, నిష్ప్రయోజనము కాకుండా మీకు కార్యసిద్ధి కలుగ చేయాలంటే, వినే ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాక్యం చెబుతున్నా ఆ వాక్యం అలాగ ఉన్నదో లేదో అనేది ప్రతి ఒక్కరూ కూడా పరీక్షించాలి. కానీ ఈ రోజులు అలా ఎవరు పరీక్షించట్లేదు. సొంతంగా నిర్ణయాలు, సొంతమైన ఆలోచనలు. ఆయన తప్పు చెప్తాడా? అంత అనుభవం కలిగిన వాడు తప్పు చెప్తాడా? అన్ని భాషలు వచ్చినవాడు తప్పు చెప్తాడా? అన్ని చోట్ల ఎన్నికైన వాడు చెప్తుంటాడా అనుకుంటున్నారు తప్ప లేఖనాలు ఎవరు పరిశీలన చేయట్లేదు. పరిశీలించిన వాడే దేవుని దృష్టిలో గనుడు. వాక్యం ఎంత ఉత్తమమైన పని, పరీక్షించేవాడు దేవుని దృష్టిలో గనుడైన వాడుగా ఉంచబడతాడు. కనుక మనం దాన్ని పరిశీలించగలిగిన వాళ్ళమై ఉండాలంటే. లేకపోతే వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా? మత్తయి సువార్తలో 15:9 అంటాడు ఆయన, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తున్న వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఏమైపోతుందంట? చేసే ఆరాధన మొత్తం వ్యర్థమైపోతుందంట. కారణం ఏంటో తెలుసా? దేవుని పేరున మనం అనేకమైన కార్యాలు చేస్తున్నాం, దాంట్లో మనుషులు కల్పించినవి కూడా చేసేస్తున్నాం. మనం ఈరోజు క్రైస్తవులుగా చేస్తున్న పనులు, క్రైస్తవులుగా చేస్తున్న కార్యాలు, క్రైస్తవులుగా మనం కలిగిన విశ్వాసము దేవుని వల్ల కలిగిందా మనుషుల వల్ల కలిగిందని మనకు ఎలా అర్థమవుతుంది? మనుషుల వల్ల కలిగింది అయితే మనం కలిగిన విశ్వాసం అంతా అర్థమైపోతుంది కదా. ఈ రోజులంట మనుషులు కల్పించే పద్ధతులు అంటారంట, ఇవి దైవోపదేశాలు అంటారంట. మనుషులు కల్పించే పద్ధతులు దైవోపదేశాలు. పెట్టిందేమో మనుషులు, చెప్పేదేమో మనుషులు కాదు, దేవుడు నాకు చెప్పాడు అని. కానీ అలాంటి వాళ్ళని చెప్తున్న వాక్య భాగం ఒకటే. నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసేవాడు. ఆ ఇన్స్టిట్యూట్లో ఒక ఎండీ గారు ఉండేవాడు. ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఒక ప్రత్యేకమైన ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళి మాట్లాడినా ఆయన చేసే ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే, ఎవరికి ఏం పని చెప్పినా, ఎవరికి వస్తువు ఇచ్చినా ఆ పుస్తకంలో రాసుకుంటాడు. ఒకరోజు ఆయన ఒక క్లాస్కి, నేను స్టార్టింగ్లో దాఖలా టీచర్గా చేసినప్పుడు స్టార్టింగ్లో ఒక బాక్స్ తీసుకుని ప్రేయర్కి వెళ్ళమన్నాడు. ఆయన ప్రేయర్కి వెళ్ళమని అన్నాడని ఆయన అంటాడు, నాకేం ఆయన అనలేదు. ఆ తర్వాత నేను ఆ బాక్స్ తీసుకువెళ్ళాను. ఆయన ఏం తీసుకెళ్ళమన్నాడు అనుకున్నాను, తీసుకెళ్ళమన్నాడు. నేను తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అది పని చేయట్లేదు. తెర వచ్చిన తర్వాత మీరు ఆ బాక్స్ ఎందుకు తీసుకెళ్ళారన్నాడు. హ్యాండ్ మైక్ దగ్గర తీసుకెళ్ళారన్నాడు. సార్ మీరు చెప్పారు కదా అందుకే తీసుకెళ్ళాను. నేను చెప్పలేదు. కాదు మీరు చెప్పారు అందుకే తీసుకెళ్ళాను. నేను చెప్పలేదు. ఇదిగో నేను చెప్తే ఇందులో రాస్తా, ఎవరికి ఏం చెప్పినా ఏమి ఇచ్చినా ఇందులో రాసుకుంటాను. ఇందులో రాయలేదంటే నేను చెప్పలేదు, రాసనేమో చూపించాను. ఏమన్నా పాపం వచ్చింది. కానీ ఆ తర్వాత అనిపించింది, ఈయనే కాదు దేవుడు కూడా అంతే కదా. దేవుడు కూడా అలాగంటున్నాడు కదా. ఏమని? నేను చెబితే దీంట్లో రాస్తా, దీంట్లో రాయలేదంటే ఆయన చెప్పలేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు చెప్తే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో లేదంటే అది దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పలేదంటే అది మనుషులు కల్పించిన పద్ధతి. ఎవరు ఏ కార్యక్రమం చేద్దామన్నా, ఎవరు ఏ పని జరిగిద్దామనుకున్నా ఇలా జరిగించమని దేవుడి వర్తనంలో మనకు తెలియపరచడం ఆత్మ సంబంధంగా అనేది మనం పరిశీలించి దేవుడు చెబితే దాన్ని మనం చేయాలి. చెప్తున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించడం వలన అనేక మంది ఆరాధన వ్యర్థమైపోతుందంట. కనుక ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏం చేయాలి అంటే, మనం ఇప్పటి వరకు సమాజంలో మనుషులను మార్చిన సేవకులను చూశారేమో. ఇంకా అందరి భాషలు చెప్పాలంటే పాస్టర్లను చూశారేమో. మనుషుల్ని మార్చిన సేవకులు మనం చూశారేమో. కానీ విశ్వాసులు మార్చిన సేవకుని మనం చూస్తాం. విశ్వాసులుగా సేవకుని మార్చడం కాదు, విశ్వాసులు కూడా సేవకుడిని మార్చాలి. అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయంలో 24 నుంచి 28 వచనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యంలో 18వ అధ్యాయం 24-28 వచనాల్లో ఇక్కడ అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అనే ఒక విద్వాంసుడు ఎఫెసీ పట్టణానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. అతని పేరే అసలు విద్వాంసుడు అపోల్లో. లేఖనం ఎందుకు ప్రవీణుడు. ప్రవీణుడు అంటే
అటునుంచిటైనా ఇటునుంచిటైనా బైబిల్ చెప్పగలిగిన వాడు, విద్వాంసుడు, లేఖనాల్లో బాగా పండితులు కలిగిన వాడు. అటువంటి పండితుడైన అపోల్లో గారు ఎఫెసీయులోకి వెళ్ళి వాక్యం చెప్తున్నాడట. కానీ ఎంత పండితుడిగా ఉన్న ఈ పండితుడికి యేసుక్రీస్తు వారి గురించి తెలుసు, కానీ బాప్తిసం కాడికి వచ్చేప్పటికి యోహాను బాప్తిసం తప్ప యేసుక్రీస్తు బాప్తిసం చెప్పడం తెలియట్లా. యోహాను గారు మానవస్ కోసం బాప్తిసం ఇచ్చారు, యేసుక్రీస్తు పాప క్షమాపణ బాప్తిసం ఇచ్చారు. ఈయన యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నాడు కానీ మానవస్ కోసం బాప్తిసం ఇస్తున్నాడు. అప్పుడు ఇద్దరు భార్య భర్తలు, అక్కడ వాక్య భాగం చదువుతా అర్థమవుతుంది, ఇద్దరు భార్య భర్తలు అకులా ప్రిస్కిల్లా అనేవాళ్ళు ఆ విద్వాంసుని తమ ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఒక సామాన్యముగా డేరాలు కొట్టుకునేవాళ్ళు, డేరాలు కొట్టుకునే సామాన్యముగా ఉన్న వీళ్ళు ఈ అపోల్లోకి వాక్యాన్ని వివరించారు, విశ్వాసులు సేవకుడికి బోధించారు. అప్పుడు అతను దాన్ని అంగీకరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి అక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చిన బోధను, యేసుక్రీస్తు బోధన సర్వసత్యాన్ని బోధించాడు. కనుక వినేవాళ్ళ మనం వినొచ్చేయటం కాదండి, ఏదైనా పొరపాటు జరుగుతుంటే, ఏదైనా ఆ వాక్యానికి వ్యతిరేకంగా జరుగుతుంటే వాటిని ఖండించవలసిన బాధ్యత కూడా వినేవాడిదే, ఖండించాలి. తీతు పత్రికలు అయితే 1వ అధ్యాయం 11వ వచనంలో, తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ పౌలు గారు ఇంకా స్పష్టంగా చెప్పారు. ఏమంటాడంటే వారి నోళ్ళు ముయించమంటాడు. ఉపదేశింపకూడని వాటిని దుర్లాభం కొరకు ఉపదేశిస్తున్నారు కనుక వారి నోళ్ళు ముయించండి అన్నాడు ఆయన. నోళ్ళు ముయించడం అంటే ఎలా ముయించాలి? వారి నోళ్ళు ముయించడం అంటే ఇక్కడ ఈ అపోల్లో యొక్క బోధన వాళ్ళు ఎలా ఖండించారు? చాలా ప్రేమతో. కనుక వారి నోళ్ళు ముయించవలసిన బాధ్యత వినేవాళ్ళదే. కానీ ఈ రోజులు ఎలా ఉన్నారో తెలుసా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డు ప్రక్కని ఒక డ్రైనేజీ మూత తీసేసింది, పక్కన పెట్టి భయంకరంగా నాశనం వస్తుంది. డ్రైనేజీ మూత ఓపెన్ చేసింది, భయంకరంగా నాశనం వస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ రహదారి అంట, ఆ రోడ్డు అంట ఒక వ్యక్తి వెళ్తున్నాడు. వాసన వస్తుంది. ఫస్ట్ వెళ్ళిన వ్యక్తి చూశాడు, బాగా వాసన వస్తుంది కానీ పట్టించుకోలేదు. దీని అంత ఈ ఓపెన్ చేసిన ఈ డ్రైనేజీ అంత లెక్క నడిచినంతసేపు వాసన వస్తుంది, తర్వాత రాదని చెప్పి చక్కగా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇంకొకడు వచ్చాడు వెనకాల. ఇంకొకడు వచ్చి ఎప్పుడైతే బ్యాట్ స్మెల్ అతనికి తగిలిందో వెంటనే జేబులో కచ్చిప్ తీసి ముఖం పెట్టుకున్నాడు. అది దాటి వెళ్ళిపోయేదాకా కచ్చి పెట్టుకుని వెళ్ళిపోయాడు. 3వవాడు వచ్చాడు. వాడు ఏం చేశాడంటే వీడికిలాగా కొంచెం చేపే కదా ఆ వాసన పీల్చుకుని వెళ్ళిపోదామని వెళ్ళిపోలేదు. 2వ వాడుగా కచ్చి పెట్టుకోలేదు. వాడు వెళ్ళి ఆ మూత తీసి ఆ డ్రైనేజీ ట్యాంక్ మీద పెట్టాడు. వీళ్ళలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎవరో మంచి పని చేశారు. చాలామంది ఎలా ఉందో తెలుసా? వాక్యము అబద్ధాన్ని బోధిస్తున్నాడు, సత్యాన్ని బోధించట్లేదు, లోకానుసారం చెప్తున్నాడు, విశ్వాసాలని అసత్యం నడిపిస్తున్నాడు. అలాంటి చోట విన్నప్పుడు కూడా సరే మనకెందుకు, మనకు తెలుసు కదా, మన వాటికి మనం వెళ్ళిపోదాం, కొంచెంసేపు విన్నాం, మంచి తీసుకుందాం, చెడ్డ వదిలేద్దాం. మనం ఖండించి మళ్ళీ వాళ్ళని ఎవరి సరకాల్సిన అవసరం మనకి ఏముంటుంది? మనకెందుకంటే వాక్యం వినడానికి వచ్చి వెంటనే పని చేయాలి, ఎక్స్ట్రా చేయకూడదు. అలా వెళ్ళిపోయి ఎవరో తెలుసా? డ్రైనేజీ దగ్గర కొంచెంసేపు కదా వాసన అని వెళ్ళిపోయిన వాడు స్వభావం లేని వాడు. 2వ వాడు ఉన్నాడండి, ఖర్చు పెట్టుకోవడం, స్వార్థపరుడు. అది అసత్యమని తెలిసినప్పుడు అది అందరికీ ప్రకటించబడటానికి నువ్వు దాన్ని బయలుపరిచే ప్రయత్నం చేయాలి తప్ప నాకు నేను రక్షణ పొందుంటే చాలని చెప్పి వెళ్ళిపోయిన వాడు కూడా నీతిమంతుడు అవ్వడండి. పౌలు అంటున్నాడు, ముయ్యింది, వారి నోళ్ళు ముయ్యించండి. అకులా ప్రిస్కిల్లా ఎలా ముయ్యించారో అలాగే వాక్యాన్ని ప్రతి ఒక్కడను కూడా వారి నోళ్ళు ముయ్యించాలి. వినేవాళ్ళు చేయవలసిన చాలా ప్రాముఖ్యమైన పని కూడా వారి నోళ్ళు ముయ్యించే వాళ్ళపై ఉండాలంటాడు. వారి నోళ్ళు ముయ్యించండి. ముయ్యకపోతే ఏమవుతుంది తెలుసా? వినే మనం ఏం చెప్పినా తలాడించుకుంటూ వినేది వచ్చేస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసా? అలా తలాడించి వస్తూ విని వచ్చేసినట్లయితే అది ఎంత ప్రమాదకరమో తెలుసా? అసత్యాన్ని బోధించేవాడు మాత్రమే శాపగ్రస్తుడు కాదండి. అసత్యాన్ని బోధిస్తున్నప్పుడు దాన్ని విన్నవాడు, దాన్ని అంగీకరించిన వాడు, దానికి తల వంచిన వాడు కూడా శాపగ్రస్తుడు అవుతాడు. యోహాను గారు అంటారు, యోహాను రాసిన పత్రిక మనం చూసినట్లయితే యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. అందులో యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. చూడండి, ఇక్కడ అందులో 10వ వచనం చూసినట్లయితే ఎవడైనను ఈ బోధ తేక, అసలు యోహాను గారు వ్యాఖ్యలు చూసినట్లయితే ఎవడైనను అంటే అది అర్థం ఏంటి? అమెరికా వాడైతే పర్లేదని కాదు, ఇండియా వాడైతే పర్లేదని కాదు, ఇంగ్లీష్ మాట్లాడేది పర్లేదని కాదు, సంఘాలు ఉన్నవాడైతే పర్లేదని కాదు, తెలుగు ఇంగ్లీష్ మాట్లాడేది కాదు, ట్రైనింగ్ చేసిన వాడైతే పర్లేదని కాదు, ఎవడైనా సరే ఎవడైనను
ఎవడైనను ఈ బాధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, ఈ బాధ తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకోవద్దు, వాడిని శుభమని చెప్పవద్దు. ఒకవేళ అలాంటి వాడిని ఇంట్లో చేర్చుకున్నా, వానికి శుభమని చెప్పినా, వాడు దుష్టక్రియలో నిన్ను బాల్యభాగస్తుగా చేస్తాడు. వాడు మాత్రమే కాదు, దాంట్లో మనం కూడా ప్రమాదంలో పడి పరిస్థితి ఉంటుంది. వాక్యం వింటే ఎంత దీవెనో, వినేటప్పుడు జాగ్రత్త లేకపోతే అంత ప్రమాదం ఉంది. అంత ప్రమాదం కనుక ఎవడైనా సరే ఈ బాధగా నిలగొచ్చినట్లయితే వాడిని చేర్చుకోవద్దు, వాడిని సొమ్మని చెప్పవద్దు. సొమ్మని వాడు చెప్పేవాడు వాడి దుష్ట క్రియల్లో కూడా పాలి భాగసుడయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గుర్తించండి. వాక్యం ఎలా వినాలి అంటే చెవులతో మాత్రం వినేవాడు కాదు. చివరిగా యాకోబు గారు తెలియపరుస్తారు వాక్యం వినేవాడు ఎలా ఉండాలంటే. యాకోబు రాసిన పత్రిక మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే. వాక్య ప్రకారం ప్రవర్తించేవారు. వాక్యం వినటమంటే అది ఉత్తమమైన పని. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలిగి చేస్తుంది. ఆ వాక్యాన్ని వాక్యానుసారంగా వినకపోతే నిష్ప్రయోజనమైపోతుంది. ఆ వాక్యాన్ని వాక్యంగా వినే వాళ్ళమే మనం ఉండాలంటే ఆసక్తిగా వాక్యం వినాలి. చెప్పబడుతున్న వాక్యాన్ని పరిశీలన చేసే వాళ్ళమై ఉండాలి. ఆ వాక్య సంబంధమైన అవగాహన విషయంలో దేవుని చిత్తానుకూలంగా జీవించే వాళ్ళముగా ప్రతి ఒక్కరూ కూడా కలిగిన వాళ్ళమై ఉండాలి. ఒకవేళ అబద్ధాన్ని ఎవరైనా బోధిస్తున్నట్లయితే